ఫ్రెండ్స్, ఇప్పటికిప్పుడు మీరు ఐఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఏ ఐఫోన్ తీసుకుంటారు? ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 15 సిరీస్. మీరు ఐఫోన్ తీసుకోవాలి అనుకుంటే ఐఫోన్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కెమెరా, బ్యాటరీ, పర్ఫార్మెన్స్, డిస్ప్లే, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఐఫోన్ SE థర్డ్ జనరేషన్ తో మొదలుకొని ఐఫోన్ 15 సిరీస్ వరకు బెస్ట్ 5 మొబైల్స్ ని సెలెక్ట్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇందులో బెస్ట్ ఓవరాల్, బెస్ట్ బడ్జెట్, బెస్ట్ ప్రీమియం, బెస్ట్ బ్యాటరీ లైఫ్, బెస్ట్ స్మాల్ సైజ్ ఫోన్. వీటిలో మీకు ఏది నచ్చిందో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. నంబర్ 1, బెస్ట్ ఓవరాల్ ఫోన్ ఐఫోన్ 15. స్పెసిఫికేషన్స్, ఫీచర్, పర్ఫార్మెన్స్, యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రైస్ విషయంలో ఐఫోన్ 15 ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. చాలా మందికి ఐఫోన్ 15 బెస్ట్ ఆప్షన్ కూడా, ఎందుకంటే ఇది రీసెంట్ గా లాంచ్ అయిన లేటెస్ట్ ఫోన్. ఐఫోన్ 14 తో కంపేర్ చేస్తే స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ విషయంలో ఐఫోన్ 15 అప్గ్రేడ్ వర్షన్ తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే ఐఫోన్ 15 లో ఉన్న మెయిన్ కెమెరా ఐఫోన్ 15 Pro మాదిరిగానే ఉంటుంది. దీన్ని 12 మెగాపిక్సెల్ నుండి 48 మెగాపిక్సెల్ కు అప్గ్రేడ్ చేశారు. ఇది నైట్ టైం అండ్ లో లైట్ కండిషన్ లో క్వాలిటీ పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేయగలదు. ఐఫోన్ 14 ని తీసుకోకపోవటానికి దీనిపైన ఒక చిన్న రూమర్ అయితే ఉంది. అదేంటంటే ఐఫోన్ 13 అండ్ 14 ఒకే సైజులో ఉంటాయని, చూడటానికి ఒకే విధంగా కనిపిస్తాయని దీనిని ఎక్కువ మంది తీసుకోవటం లేదు. ఐఫోన్ 13 అండ్ 14 లో ఉన్న పాత డిజైన్ నే ఐఫోన్ 15 లో కంటిన్యూ చేసినప్పటికీ కూడా ఐఫోన్ 15 లో అడిషనల్ గా డైనమిక్ ఇస్లాండ్ ను తీసుకొచ్చారు. ఐఫోన్ 15 వచ్చేసి ఐఫోన్ 15 Pro మోడల్ కు ఈక్వల్ గా ఉంటుంది. ప్రోస్ విషయానికి వస్తే డైనమిక్ ఇస్లాండ్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. కాస్ట్ విషయానికి వస్తే అడాప్టర్ సపరేట్ గా పర్చేజ్ చేయాలి. USB 2.0 ని తీసుకొచ్చారు, ఫాస్ట్ గా ఛార్జ్ చేయదు. సెకండ్ వన్, బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఐఫోన్ 13. బడ్జెట్ లో ఐఫోన్ తీసుకోవాలి అనుకునే వాళ్లకు ఐఫోన్ 13 బెస్ట్ బడ్జెట్ ఆప్షన్ అండ్ హ్యాండీగా ఉంటుంది కూడా. బెటర్ వాల్యూ, బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ లాంగ్ రన్ కోసం ఐఫోన్ 13 పై ఓ లుక్ అయింది. ఐఫోన్ 13 ఆల్మోస్ట్ ఐఫోన్ 15 మాదిరిగానే ఉంటుంది. 6.1 ఇంచెస్ OLED డిస్ప్లే అండ్ ఫేస్ ఐడి, మ్యాగ్ స్పేస్, వైర్లెస్ ఛార్జింగ్, 5G నెట్వర్క్, అల్ట్రా వైడ్ కెమెరా అండ్ లో లైట్ ఫొటోస్. ఇవన్నీ ఐఫోన్ 15 అంత కాకపోయినా ఐఫోన్ 15 రేంజ్ కు అయితే ఐఫోన్ 13 రీచ్ అవ్వగలదు. ఐఫోన్ 13 గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐఫోన్ 15 ఒరిజినల్ ప్రింట్ అయితే దాని నుండి తీసిన జిరాక్స్ కాపీయే ఐఫోన్ 13. ప్రోస్ విషయానికి వస్తే బెస్ట్ బడ్జెట్ ఫోన్ అండ్ పర్ఫార్మెన్స్, మోడర్న్ డిజైన్ విత్ ఫేస్ ఐడి, సాలిడ్ బ్యాటరీ లైఫ్. కాన్స్ విషయానికి వస్తే ఐఫోన్ 14 లో ఉన్న ఎమర్జెన్సీ SOS సేఫ్టీ ఫీచర్ అయితే ఇందులో లేదు. ఒకవేళ మీరు గనక ఐఫోన్ 14 ని తీసుకోవాలి అనుకుంటే ఐఫోన్ 13 తో కంపేర్ చేస్తే ఐఫోన్ 14 ను తీసుకోవడానికి మెయిన్ రీజన్ యాపిల్ క్రాష్ డిటెక్షన్, శాటిలైట్ బేస్డ్ SOS సేఫ్టీ ఫీచర్ అయితే ఐఫోన్ 14 లో చూస్తారు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ఐఫోన్ 13 అండ్ ఐఫోన్ 14 A15 ప్రాసెసర్ తోనే రన్ అవుతాయి. సేమ్ ప్రాసెసర్. ఐఫోన్ 14 చాలా మంచి ఫోన్ అయినప్పటికీ దీని ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. దీని ప్లేస్ లో ఐఫోన్ 13 ని ట్రై చేయండి, బడ్జెట్ లో వస్తుంది. థర్డ్ వన్, బెస్ట్ ప్రీమియం ఫోన్ ఐఫోన్ 15 Pro. ఐఫోన్ 15 Pro ఇది హై ఎండ్ స్మార్ట్ ఫోన్. ఫాస్ట్ పర్ఫార్మెన్స్, యాక్షన్ బటన్, టైప్ సి విత్ ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్, ఇలాంటి ఫీచర్స్ అయితే ఇందులో చూడవచ్చు. ప్రో సిరీస్ లో మీరు గనక ఒక ఫోన్ చూస్తున్నట్టు అయితే 15 Pro అండ్ 15 Pro Max మాత్రమే ప్రస్తుత ఎంపిక. రెండు ఒకే రకమైన హై ఎండ్ స్మార్ట్ ఫోన్. డే బై డే యూజింగ్ కోసం ఒక్క బ్యాటరీ విషయంలో తప్ప రెండు ఈక్వల్ గా పనిచేస్తాయి. 15 Pro Max లో పెద్ద బ్యాటరీని అయితే చూడవచ్చు. 15 Pro సిరీస్ లో 14 Pro సిరీస్ లో ఉన్న డైనమిక్ ఇస్లాండ్, క్రాష్ డిటెక్షన్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, శాటిలైట్ బేస్డ్ SOS ఫీచర్స్ తో పాటు అనేక కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఐఫోన్ 15 Pro కొత్త A17 Pro ప్రాసెసర్ తో వస్తుంది. దీన్ని గేమింగ్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. A16 తో కంపేర్ చేస్తే ఇది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఐఫోన్ 15 Pro లో యాక్షన్ బటన్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఫ్లాష్ లైట్, కెమెరా, మ్యూజిక్ వంటి షార్ట్ కట్ కోసం త్వరగా యాక్సెస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఐఫోన్ 15 Pro బాడీ మెటీరియల్ ను స్టెయిన్లెస్ స్టీల్ నుండి టైటానియం కు అప్గ్రేడ్ చేశారు. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ స్ట్రాంగ్. కెమెరా విషయానికి వస్తే ఐఫోన్ 15 Pro లో 48 మెగాపిక్సెల్ ఉన్నప్పటికీ 24 మెగాపిక్సెల్ యూజ్ చేసుకుని
హై రిజల్యూషన్ ఫొటోస్ను డీటెయిల్గా క్యాప్చర్ చేయగలదు. 15 Pro Maxలో 5x జూమ్ను తీసుకొస్తే 15 Proలో 3x జూమ్ను అయితే తీసుకొచ్చారు. ఇంతేకాకుండా ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం చాలా ఫీచర్ని అయితే ఇందులో తీసుకొచ్చారు. ఒక ముక్కలో చెప్పాలంటే iPhone 15 Pro ఫాస్టెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్ ఫోన్. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. iPhone 15 Pro Maxలో లార్జ్ స్క్రీన్ అండ్ బిగ్ బ్యాటరీని అయితే చూడవచ్చు. ప్రోస్ విషయానికి వస్తే USB-C ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్, అడ్వాన్స్డ్ ఫొటోస్ అండ్ వీడియో, 5x టెలిఫోటో లెన్స్, యాక్షన్ బటన్ ఫర్ క్విక్ యాక్సెస్ టు ఫేవరెట్. ఇక కాస్ట్ చూసుకుంటే కొన్నింటికి మాత్రమే USB-C వర్క్ చేస్తుంది. యాక్షన్ బటన్ కొన్ని ఫంక్షన్స్ కి మాత్రమే పరిమితం చేయబడింది. లార్జ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం ఎక్కువ స్టోరేజ్ అయితే ఆక్యుపై చేస్తుంది. ఫోర్త్ వన్, బెస్ట్ బ్యాటరీ లైఫ్ iPhone 15 Plus. iPhone 15 Plus లార్జ్ స్క్రీన్ అండ్ బిగ్ బ్యాటరీతో అయితే వస్తుంది. డే బై డే యూజింగ్ కోసం 1 టైం ఛార్జింగ్ చేస్తే చాలు. రోజంతా ఫోన్ కాల్స్, వాట్సాప్ నోటిఫికేషన్స్ ఇలాంటి వాటి కోసం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. డిజైన్, కెమెరా, ప్రాసెసర్, స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ అన్నీ కూడా iPhone 15 అండ్ 15 Plus లో ఈక్వల్ గా ఉంటాయి, ఒక్క బ్యాటరీ అండ్ డిస్ప్లే తప్ప. ముఖ్యంగా లాంగ్ బ్యాటరీ కోరుకునే వాళ్ళు iPhone 15 Plus పై ఓ లుక్ వేయండి. iPhone 15 కంటే iPhone 15 Plus 14% ఎక్కువ బ్యాటరీ తోటి వస్తుంది. ప్రోస్ విషయానికి వస్తే 6.7 ఇంచెస్ లార్జ్ డిస్ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్, డైనమిక్ ఇస్లాండ్, USB-C పోర్ట్. కాన్స్ విషయానికి వస్తే పెద్ద స్క్రీన్ లో 120Hz రిఫ్రెష్ రేట్ ని తీసుకురావడం, ఇది ఇంకొంచెం అప్గ్రేడ్ చేసి ఉంటే చాలా బాగుండేది. లార్జ్ స్క్రీన్ కొందరికి చేతిలో పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, హ్యాండీగా ఉండదు. USB-C పోర్ట్, ఇది ఫాస్ట్ గా ఛార్జ్ చేయదు. ఫిఫ్త్ వన్, బెస్ట్ స్మాల్ సైజ్ ఫోన్ iPhone SE థర్డ్ జనరేషన్. iPhone SE స్మాలెస్ట్ మోడల్ ఇన్ థర్డ్ జనరేషన్ ఫోన్. ఇది A15 ప్రాసెసర్ తో రన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ ని మనం iPhone 13 లో కూడా చూడవచ్చు. iPhone SE తక్కువ ధర, తక్కువ బ్యాటరీ లైఫ్, చిన్న స్క్రీన్, తక్కువ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్, అవుట్ డేటెడ్ డిజైన్ అండ్ అవుట్ డేటెడ్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫోటోస్ అండ్ వీడియోస్ ను ఫాస్ట్ గా క్యాప్చర్ చేయగలదు అండ్ A15 ప్రాసెసర్ తీసుకురావటం. ఇక ప్రోస్ విషయానికి వస్తే 4.7 ఇంచెస్ స్క్రీన్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఫర్ దిస్ ప్రైస్, సాలిడ్ కెమెరా క్వాలిటీ. కాన్స్ విషయానికి వస్తే అవుట్ డేటెడ్ డిజైన్, నో ఫేస్ ఐడి, నో మ్యాగ్సేఫ్, సింగిల్ కెమెరా, బ్యాటరీ లైఫ్ తక్కువ. ఇప్పటిదాకా ఏ ఫోన్స్ తీసుకోవాలో చెప్పాను, ఏ ఫోన్స్ తీసుకోకూడదో చెప్తాను. iPhone 11 అంతకంటే పాత మొబైల్స్ తో తీసుకోకండి, ఎందుకంటే అవన్నీ అవుట్ డేటెడ్ ఫోన్స్, అప్డేట్స్ రావు. మీరు యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఆ పాత ఎక్స్పీరియన్స్ నే చూస్తారు. iPhone 12 కూడా తీసుకోవచ్చు, ఒకవేళ అప్డేట్స్ ఉన్నాయి అంటే తీసుకోండి, అప్డేట్స్ లేవు అంటే తీసుకోకండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇందులో మీకు ఏ ఫోన్ నచ్చిందో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోపై మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.